హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ మ్యాగ్నిఫిసెంట్ మంగళవారం రోజున డబుల్ హెడర్లో సెకండ్ మ్యాచ్ నెంబర్ 22 ఇస్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఈ కింగ్స్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? మ్యాచ్ వేదిక నయా చండీగఢ్లోని ముల్లాపూర్ స్టేడియం. ఇక్కడ పెద్ద సస్పెన్స్ ఏంటంటే ఈ మ్యాచ్లో ధోని ఆడతాడా లేదా? డెఫినెట్లీ ఎస్ ఆర్ నాట్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్కి ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చారో, ఎప్పుడు లేదు పేరెంట్స్ వచ్చారో, మరి మ్యాచ్ తర్వాత ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ ధోని అలా చేయడు కదా. ధోని రిటైర్మెంట్ ప్రకటించినా కూడా తర్వాత ఎప్పుడో చెప్తాడు, ట్వీట్ వదులుతాడు, లేకపోతే జస్ట్ యూ విల్ మేక్ ఏ సింపుల్ అనౌన్స్మెంట్, అంతే తప్ప ఆర్భాటంగా రిటైర్ కావడం అతని నేచర్ కాదు. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో పేరెంట్స్ వచ్చారు, హంగామా చెన్నైలో జరిగిన మ్యాచ్, ఇక్కడ ఆడతారా లేదు. ధోని బ్యాట్ కూడా పెద్దగా జొలిపించలేకపోతున్నాడు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో డౌట్ అయితే ఉన్నది. నిన్న ఎప్పుడైతే ధోని చెన్నై టీంతో పాటు ట్రావెల్ చేశాడో, చండీగఢ్ అయ్యాడో, చాలామంది ఆ డౌట్స్ తీరిపోయినాయి అని అన్నారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు ధోని మ్యాచ్ ఆడకపోయినా హీ విల్ బి విత్ ద టీమ్. మెంటర్గానో మరొక రోల్లో ఉంటాడు కదా. టీంను వదిలేసేలా టీంకి కర్త కర్మ క్రియ అంతా కూడా ధోనినే, సిఎస్కే టీంకి. అతను వెదర్ హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద మ్యాచ్ ఆర్ నాట్, అతను టీం వెంబడి ఉంటాడు. అతను చండీగఢ్ రావడంతో ఆ డౌట్స్ తీరిపోయని చెప్పి నేను చాలా న్యూస్ రిపోర్ట్స్ చూశాను. కానీ అది కాదు కదా, హీ విల్ బి విత్ ద టీమ్. బట్ విల్ హీ బీ పార్ట్ ఆఫ్ ది 11 or 12? అది కదా ఇప్పుడు సమస్య. అది ఇంకా నాకైతే డౌట్ ఉంది. ఐ హ్యావ్ ఎ గట్ ఫీల్ దట్, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు లేనిది. ధోని 20 ఏళ్ళ నుంచి క్రికెట్ ఆడుతున్నాడు, 2005 నుంచి ఆడుతున్నాడు. సో 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు లేనిది వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ వైఫ్ కానీ కూతురు కానీ అందరూ కలిసి మ్యాచ్ చూశారు. సో దాన్ని కెమెరాస్ ఫోకస్ అయినాయి. సో అది ఎందుకో నాకు ఇంకా అది కొడుతుంది ఇంకా. బట్ చెన్నై ఫ్యాన్స్ నేను అన్న మాట అబద్ధం కావాలని కోరుకుంటారు. బట్ వీ డోంట్ నో. బట్ రియలీ ధోని తన రోల్ ఫుల్ఫిల్ చేస్తున్నాడా? లేదు కదా. హీఈస్ ప్రాబ్లీ వరల్డ్లోనే బెస్ట్ ఫినిషర్ అనే ఒక ట్యాగ్ అతనికి ఉంది. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ వ్యతిరేకంగా 6 runsతో ఓడిపోయింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో చెన్నై ఐ థింక్ 25-30 runs తేడాతో ఓడిపోయింది. ఆ 2 సందర్భాల్లో కూడా ధోని ఆ ఫినిషింగ్ టచ్ ఏమాత్రం ఇవ్వలేకపోయాడు. మరి అలాంటప్పుడు మరి ధోని కంటిన్యూషన్, ఈజ్ ఇట్ ఓకే? సో అతను అంతకుముందు మనం చూసాం మరొక మ్యాచ్లో నెంబర్ 9లో బ్యాటింగ్ చేశారు. అప్పుడు ఈవెన్ ధోని ఫ్యాన్స్, సిఎస్కే ఫ్యాన్స్ కూడా బయటకు వచ్చి దే ఓపెన్లీ ఎక్స్ప్రెస్ డిస్ప్లేజర్, ధోని ఏంటి నెంబర్ 9లో ఆడడం ఏంటని ధోనికి వ్యతిరేకంగా కామెంట్స్ కూడా చేయగలిగారు. సో ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే ధోని మస్ట్ హ్యావ్ రియలైజ్ దట్ అతని ఫిట్నెస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో 11th ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, కానీ ఎలాంటి హ్యాస్ నాట్ షోన్ ఎనీ డిస్కంఫర్ట్. ఎలాంటి డిస్కంఫర్ట్ కనబడలేదు మనకి అతను రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కానీ ఆడడం విషయంలో కానీ. సో ఫిట్నెస్ కన్సర్న్స్ ఏం లేవు. అంతకుముందు 2 seasons నుంచి అతనికి నీ ప్రాబ్లం చాలా సివియర్గా ఉండడం చూసాం. కానీ ఈసారి ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఆ నీ ప్రాబ్లం నుంచి బయటపడినట్టే ఉన్నాడు. ఫిట్నెస్ సమస్య కాదు. ప్రాబ్లం ఏంటంటే గతంలో అంత ఎఫెక్టివ్గా అతను మ్యాచెస్ ఫినిష్ చేయలేకపోతున్నాడు. సో అందువల్ల టీంకి ఏమైనా బర్డెన్గా మారుతున్నాడు అని నాకైతే బర్డెన్గా మారుతున్నాడు అనిపిస్తుంది. ఫ్యాన్స్కి నచ్చినా నచ్చకపోయినా సరే. అలాంటప్పుడు హ్యాస్ టు టేక్ దట్ కాల్. ఎవరు తీసుకుంటారు? నిన్న కూడా ఒక ఛానల్కి వెళ్తే నన్ను అడిగారు, ఎవరు నిర్ణయం చేసుకుంటారంటే ధోని విషయంలో ధోని హ్యాస్ టు టేక్ దట్ డెసిషన్. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ మ్యాచ్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అడిగారు ధోని రిటైర్మెంట్ గురించి. నాకు తెలీదు, ఎందుకంటే అతను ఆడుతాడు, ఈ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. నేను అడగడం మానేశాను, రిటైర్మెంట్ గురించి అడగడం మానేశాను అని చెప్పాడు స్టీఫెన్ ఫ్లెమింగ్. సో ధోని హ్యాస్ టు టేక్ దట్ సిఎస్కే మేనేజ్మెంట్ కానీ కోచింగ్ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా ఆ విషయంలో వాళ్ళు ధోని హ్యాస్ టు టేక్ దట్ కాల్, దట్ టఫ్ కాల్. అది మనకు తెలీదు ఈరోజు ఆడతాడో లేదు. ఎందుకంటే ఈరోజు టాస్ మిస్ కాకండి. సెకండ్ మ్యాచ్ 7 o'clockకి యూ ఎన్షూర్ దట్ యు ఆర్ బిఫోర్ ద టీవీ ముందు ఉండేలా చూసుకోండి. అండ్ దే విల్ బి ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. ధోని ఆడుతుంటే ఫ్యాన్స్ విల్ బి హ్యాపీ. ఆడకపోతే దట్ కుడ్ బి ది రిటైర్మెంట్ ఆఫ్ ది గ్రేట్ తలా. వీ డోంట్ నో. సరే, ఇంకా మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఎవరికి గెలవట్లేదు ఈసారి. ఢిల్లీ తప్ప మిగతా వాళ్ళందరికీ హోమ్లో డిఫీట్స్ ఎదురైనాయండి. సో హోమ్ స్థానబలం, హోమ్ అడ్వాంటేజ్ ఏదో మాట్లాడతాం మనం.
కానీ అలా కుదరట్లేదు. చెన్నై కూడా మరి 2 షాక్స్ ఎదురైనాయి అగెయిన్స్ట్ ఢిల్లీ అండ్ ఆర్సీబీ. హోమ్‌లో ఎప్పుడూ వాళ్ళ మీద గెలవని వాళ్ళు ఒక దశాబ్దన్నర కాలం తర్వాత గెలిచారు. సో ఇలాంటి సిరీస్‌లో ముఖ్యంగా పంజాబ్‌కి హోమ్ అడ్వాంటేజ్ ఏమాత్రం లేదు. ముల్లాపూర్‌లో వాళ్ళు ఆడిన 6 మ్యాచ్‌లో 5 ఓడిపోయారు. ఈ సీజన్‌లో బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. 2 అవే మ్యాచ్‌లు గెలిచారు. బట్ హోమ్‌లో ఓడిపోయారు. సో ఈసారి ఏమవుతుంది? కానీ ఒక్కటేంటంటే అక్కడ పిచ్ స్పిన్నర్స్‌కి అసిస్ట్ చేసడం అనేది లాస్ట్ మ్యాచ్‌లో చూసాం. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్స్ డిడ్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ అగెయిన్స్ట్ పంజాబ్. సో అది చెన్నైకి కలిసొచ్చే అంశం. చెన్నైకి ఉన్న ముగ్గురు స్పిన్నర్స్ వాళ్ళకి ఆ హోమ్‌లో అడ్వాంటేజ్ ఉండట్లేదు. అది వాళ్ళ కోచ్ ఫ్లెమింగ్ కూడా అదే మొత్తుకుంటున్నాడు. హోమ్‌లో మాకు స్పిన్నర్స్‌కి అడ్వాంటేజ్ ఒకప్పుడు ఉండేది. 2, 3 సీజన్స్ నుంచి లేదు మాకని చెప్పి అతను చాలా చాలా వాపోవడం అనేది మనం చూసాం. కానీ ఇక్కడ దే మైట్ ఎంజాయ్. ఎందుకంటే గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. స్క్వేర్ బౌండరీస్ ఆర్ బిగ్గర్. సో చెన్నై స్పిన్నర్స్ అశ్విన్ కావచ్చు, జడేజా కావచ్చు, నూర్ అహ్మద్ దేర్ లీడ్ స్పిన్నర్. వీళ్ళు ముగ్గురు లీడ్ స్పిన్నర్ అన్నాను కోపగించుకోకండి. ఎందుకంటే అప్పుడు అతనే ఎక్కువ వికెట్లు తీస్తున్నారు. మోర్ ఎఫెక్టివ్ దెన్ ది సీజన్ జడేజా అండ్ అశ్విన్. సో వాళ్ళు ముగ్గురు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కండిషన్స్ అని అనుకుంటున్నాను. అవసరమైతే రవీంద్ర కూడా బౌలింగ్ చేస్తారు. సచిన్ రవీంద్ర దట్ ఈస్. అండ్ చెన్నై టీంలో మార్పులు ఉంటాయా? ముఖేష్ చౌదరిని ఆడించారు లాస్ట్ మ్యాచ్లో. ఈ ప్రూవ్డ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో అతని ప్లేస్లో అంశుల్ కాంబోజ్ని ఈసారి డెబ్యూ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంశుల్ కాంబోజ్ వచ్చే అవకాశం ఉంది. అంతకుమించి మరి డెవన్ కాన్వే టీంలోకి రావడం మంచిదే. కానీ రుతురాజ్ ఓపెన్ చేస్తే రుతురాజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రుతురాజ్ ఓపెన్ చేసి డెవన్ కాన్వే కానీ రచిన్ కానీ నెంబర్ 3లో ఆడితే బాగుంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. ఆ మార్పు కూడా చేసుకోవచ్చు. చెన్నై హ్యాస్ టు డూ సమ్ చేంజెస్ చేయాల్సిందే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ కావట్లేదు. ముఖ్యంగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా బ్రిటిల్గా మనకు కనిపిస్తుంది. అందుకని టాప్ 3 విషయంలోనే ఎక్కువ వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాన్వే లాస్ట్ మ్యాచ్లో ఆడించడం కూడా నాకేమనిపించిందంటే అతను కీపింగ్ గ్లోవ్స్ టేకప్ చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో. ధోని రిటైర్మెంట్ గురించి ఇక చాలా మాట్లాడేసాం. సరే, ఇక మరి పంజాబ్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? సూర్యాన్ష్ షెడ్గే అతను ఒక్క మ్యాచ్లో బ్యాటింగ్ చేశాడు. అతను అవసరం రావట్లేదు. అతని ప్లేస్లో హర్ప్రీత్ బ్రార్ని ఆడిస్తే ఆల్రెడీ వాళ్ళకి ఉన్న ఇద్దరు స్పిన్నర్స్తో చహల్ అండ్ మ్యాక్స్వెల్తో పాటు బ్రార్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్పిన్నర్స్కి అక్కడ అనుకూలంగా ఉంది కదా. సో ఈ లాస్ట్ టైం దే మిస్ ద ట్రిక్. సో అతని ప్లేస్లో హర్ప్రీత్ బ్రార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ఆడించవచ్చు. అతను బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. కాబట్టి బ్యాటింగ్ పెద్ద ఎఫెక్ట్ కాదు. ఐ థింక్ ఆ మార్పు చేసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. సో స్పిన్నర్స్ రాణించే పిచ్ మీద ఇట్ విల్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ అశ్విన్ అండ్ కో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. శ్రేయస్ అయ్యర్ అగేన్స్ట్ నూర్ అహ్మద్, జడేజా అండ్ అశ్విన్. ఇది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టు వాచ్ కదా డెఫినెట్గా. అది పరిస్థితి. మరి ఈ 2 టీమ్స్లో ముఖ్యంగా చెన్నై వరుస ఓటములు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయి. డెఫినెట్గా ఇబ్బంది పెడుతున్నాయి. దే హ్యావ్ టు స్టాప్ దిస్ రట్. ఏదో ఒక రకంగా దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. అలాగే పంజాబ్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచిన తర్వాత ఒక సెట్ బ్యాక్ ఇదే గ్రౌండ్లో చూశారు అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. సో 2 టీమ్స్ చాలా కీన్గా విన్ అవ్వాలని చెప్పి మ్యాచ్లో ట్రై చేస్తాయి. టాస్ అఫ్ కోర్స్ విల్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్. చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మనం టాస్ గెలిచి మీరు టాస్ ఓడిపోయినా ఫస్ట్గా బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ పెట్టగలిగితే ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ అదే చేశారు కదా. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ బోర్డు మీద పెడితే ఇక్కడ 200 ఎప్పుడు చేసి కాలేదు. మీరు గెలిచే అవకాశం ఉంది. సో టాస్ ఓడిపోయినా సరే వాళ్ళలాగా రాజస్థాన్ రాయల్స్ లాగా యూ పేస్ యువర్ ఇన్నింగ్స్, ప్రాపర్గా పేస్ చేసుకుంటూ వెళ్ళి చివరికి వచ్చేసరికి ఆ యాక్సిలరేషన్ చేస్తే అది మంత్రగా కనిపిస్తుంది ఈ సీజన్లో. ముఖ్యంగా పిచెస్ కొంచెం స్లో డౌన్ అవుతున్నాయి, కటర్స్ పనిచేస్తున్నాయి, స్పిన్నర్స్కి హెల్ప్ వస్తుంది. ఈ సిచ్యుయేషన్లో ది వే యూ పేస్ యువర్ ఇన్నింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. సో టాస్ ఓడిపోయినా టాస్ గెలిచినా కూడా పెద్ద డిసడ్వాంటేజ్ ఏం కాదు. మరి ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి? చెన్నై మిడిల్ ఆర్డర్ విషయంలో చాలా చాలా ప్రాబ్లమ్స్. జడేజా, మనం ధోని గురించి జడేజా కూడా ఫినిష్ చేయలేకపోతున్నాడు. మరి శివం దుబేని ఒక ఫినిషర్గా తీసుకొస్తారా? కాస్త వెనక్కి నెట్టి జడేజాని కాస్త ముందుకి పంపిస్తే ఎలా ఉంటుంది? ఏదో మార్పులు చేయాలి. చేయకపోతే ఏంటంటే ఫినిషింగ్ టచ్ వాళ్ళకి రావట్లేదు. చాలా క్లోజ్ మ్యాచెస్ ఓడిపోతున్నారు కాబట్టి దే హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. అండ్ డెఫినెట్లీ పంజాబ్ ఈజ్ లుకింగ్ ఎ మచ్ బ్యాలెన్స్డ్ సైడ్ దెన్ చెన్నై కంటే పంజాబ్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. సో పంజాబ్ హోమ్లో గెలుస్తారేమో ఈసారి.